శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అంటే మనం కొన్ని కర్మలు చేస్తుంటాం, ఇవన్నీ కూడా ద్రవ్యమయ యజ్ఞాలు అంటారు. ద్రవ్యమయ యజ్ఞాలు అంటే మనం ఒక పదార్థం, ఒక ద్రవ్యాన్ని, ఇప్పుడు యజ్ఞం చెప్పారు చూసారా, బ్రహ్మ కూడా అవి అయినప్పటికీ కూడా నీకు ఏకత్వ భావన, అద్వైత భావన కలగడానికి ఒక సాధన ఉంది. ఆ సాధన జ్ఞానాన్ని కలిగించే సాధన. ఆ సాధన ఏమిటంటే యోగా సంజాయితే జ్ఞానం, యోగములనే జ్ఞానం కలుగుతుందని యోగారుడు స్థితిలో చెప్పబోతున్నారు తర్వాత శ్లోకాల్లోన. ఇక్కడ ఏమిటంటే మిగతా మీరు ఏ యజ్ఞాలు ఏవి చేసినప్పుడు కూడా అవన్నీ ద్రవ్యాలతో కూడిన యజ్ఞాలు. వాటన్నిటికంటే జ్ఞానయజ్ఞ పరంతప శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్ అంటే ద్రవ్యమయ యజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞ శ్రేయ పరంతప. ఓ పరంతప, జ్ఞానయజ్ఞము శ్రేయస్కరమైనది. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అన్ని కర్మల తాలూకా ఫలితం కూడా ఈ జ్ఞానంలో ఇమిడి ఉంటాయి. అందువలన యోగ సాధన చేస్తున్న వాళ్ళు మిగతా కర్మలు చేయలేదు, మిగతా ఈ బాహ్య ప్రపంచంలో వేదాల్లో చేసిన కర్మలు చేయలేదని చింతించవలసిన పని లేదు. ఎందుకంటే వాటి తలక ఫలితం అంతా కూడా సర్వం పదం హస్తిపదే నిమగ్నం. అన్ని జంతువుల పాదాలు కూడా ఏనుగు పాదములో ఇమిరినట్టు ఈ యోగ సాధన ద్వారా పొందిన జ్ఞానములోన ఇవన్నీ ఈ మిగతా కర్మలను ఇమిడి ఉంటాయి. కాబట్టి వారు ఇన్ని యజ్ఞాలు, ఇన్ని కర్మలు కూడా చెప్పి ఏమంటే ఇవన్నీ అవసరం లేదు సుమా, కేవలం జ్ఞానాన్ని కలుగు చేసే యజ్ఞాన్ని తెలుసుకోవాలి. ఆ యజ్ఞం ఏంటి, దేని వల్ల వస్తుంది? యోగా సంజాయితే జ్ఞానం, జ్ఞానాన్ని కలుగు చేసే యోగం అనే కర్మ అది చెయ్యాలి సుమా అని వారు స్పష్టంగా ఇందులో చెప్పారు.